తెలుసు కదండి. మనం ఏ పని కావాలన్నా సరే ఒక అధికారి దగ్గరికి పోవాలి, ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి పోవాలి. అలా పోయేటువంటి సమయంలో ఏదైనా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కానీ, మంచి అధికారం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మనం పరుష పదజాలంతో వాడినా సరే, కులం ప్రకారంగా, మతం ప్రకారంగా, జాతి పరంగా తక్కువ చేసి మాట్లాడినట్లయితే మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆర్టికల్ 19, ఆర్టికల్ 14 ప్రకారం వాళ్ళు చట్టపరంగా శిక్షార్హులు. ఆర్టికల్ 14 స్వేచ్ఛా హక్కు, సమానత్వపు హక్కు. ఎవరైనా సరే చట్టం ముందు సమానమేను. ఎదుటి వ్యక్తి ఎలాంటి హక్కులైతే కోరుకుంటున్నాడో, ఎలాంటి గౌరవాన్ని అయితే కోరుకుంటున్నాడో ఇతరులు కూడా అదే రకమైనటువంటి గౌరవాన్ని పొందాలనుకుంటారు. కాబట్టి అలాంటి గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సరే ఈ ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 19 ప్రకారం చట్టపరంగా శిక్షార్హులు. కాబట్టి ఎవరినైనా సరే ఇతరులు తక్కువ చేసి మాట్లాడడం కానీ, పరుష పదజాలంతో మాట్లాడినా సరే, మన యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినా సరే వాళ్ళని చట్టపరంగా శిక్షకు గురి చేసేటువంటి హక్కు, బాధ్యత మనకుంది. అందుకే మనకు రాజ్యాంగం ఆర్టికల్ 14 అనేసి సమానత్వపు హక్కు, ఆర్టికల్ 19 అనేటువంటి మన యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి బాధ్యతను, హక్కును మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి యొక్క 2 ఆర్టికల్ని యూజ్ చేసుకొని ఏ ఒక్క అధికారి కానీ, ఏ ఒక్క ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కానీ మనల్ని కించపరిచే విధంగా మాట్లాడినా, పరుష పదజాలంతో వాడినా సరే వాళ్ళని న్యాయస్థానం ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి అధికారం యొక్క ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ఇవ్వడం జరిగింది.